లార్డ్ ప్రభనేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభములు. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది యేసుప్రభువారు కూర్చున్న మాట వల్ల మాత్రమే కలుగుతుంది అనమాట. యేసుప్రభువారు ఏమైనా చేయగలిగిన దేవుడు అంటే ఆయన గతంలో ఎలాంటి గొప్ప కార్యాలు చేశాడో తెలిస్తేనే భవిష్యత్తులో ఆయన మీద మరింత విశ్వాసాన్ని మనం పెంపొందించుకోగలం. అందుకని ఈ సిరీస్ని స్టార్ట్ చేశాను. యేసుప్రభువారు విపరీతంగా వాక్య పరిచయం నిమగ్నమై ఉన్న సమయంలో ఒక సమాజ మందిరపు అధికారి, సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్న ఒక అధికారి తనకున్న అధికారాన్ని బట్టి ఏమీ చెయ్యలేక, తన యొక్క ఆస్తి పాస్తులను బట్టి ఏమీ చేయలేక చావనై ఉన్న తన కూతుర్ని బ్రతికించమని అడగడానికి యేసుప్రభువారి దగ్గరికి వెళ్ళాడు. అతని పేరు యాయీరు. అతను వెళ్ళి యేసుప్రభువారిని అంటాడు, నా చిన్న కుమార్తె చనిపోబోతుంది ప్రభువా, మీరు వచ్చి దయచేసి రక్షించమన్నప్పుడు, కాపాడమన్నప్పుడు యేసుప్రభువారు వెంటనే బయలుదేరి వెళ్తారు. విపరీతమైన జన సమూహం ఆయన్ని వెంబడిస్తుంది. అదే సమయంలో ఒక స్త్రీ యేసుప్రభువారు ఆ మార్గంలో వస్తున్నాడన్న విషయాన్ని గ్రహించింది. ఆ స్త్రీ ఎవరంటే ఒక 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడిపోతుంది అనమాట. ఆమెకున్న వ్యయం అంతా, తనకున్న డబ్బులంతా కూడా అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగి 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 ఏ ఉపయోగం లేక తనకున్న ధనాన్ని, ఆస్తిని, బంధువుల్ని, తన యొక్క ఆరోగ్యాన్ని అంతటినీ కూడా క్షీణింపజేసుకొని ఈ నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. అయితే ఆమె యొక్క జీవితానికి ఒక ఆశ ఉంది. ఆ ఆశ ఏంటి అంటే యేసుప్రభువారు ఆ దారిలో రాబోతున్నారు. ఆ యొక్క యేసుప్రభువారు వస్త్రపు చెంగు ముడితే చాలు నేను స్వస్థపరచబడతానని ఆమె నమ్మకాన్ని బట్టి ఆమె విశ్వాసంతో ముందడుగు వేసి రహస్యంగా అందరు చుట్టుముట్టి ఉన్నారు. యేసుప్రభువారు చుట్టూ జనాలు ఉన్నారు. ఆమె రహస్యంగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. వెంటనే ఆమె రక్తము దార కట్టిందంటే ఆమె బాధ నివారణ అయ్యింది అని ఆమె గ్రహించుకుంది. అయితే వెంటనే యేసుప్రభువారు కూడా తనలో నుంచి ప్రభావం బయటికి వెళ్ళిందని గ్రహించుకుని, ఎవరు నన్ను ముట్టిందని అన్నప్పుడు శిష్యులు అడుగుతారు, ప్రభా ఇంతమంది నీ చుట్టూ ఉన్నారు కదా, నువ్వు ఇలా అడుగుతున్నావు ఏంటి అన్నప్పుడు, లేదు నాలో ప్రభావం వెళ్ళింది బయటికి అన్నప్పుడు ఆమె భయపడుకుంటూ వణికిపోతూ యేసుప్రభువారి దగ్గరికి వచ్చి సాగిలపడి తన స్థితిని ఒప్పుకున్నప్పుడు యేసుప్రభువారు, నువ్వు నన్ను ముట్టడం ఏంటి, నువ్వు నన్ను ముట్టి ఇప్పుడు వచ్చి నేనే అని ధైర్యంగా చెప్తున్నావంటే నీకు ఎంత ధైర్యము, నీకు ఎన్ని గట్స్. అలా ఏమనలేదంట. నా కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది. నీ బాధ నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగునుగాక, సమాధానం కలదానివే వెళ్ళు అని యేసుప్రభువారు ఆ స్త్రీని సంపూర్ణంగా స్వస్థత కలుగునట్లుగా మాట సెలవిచ్చి ఆమెను పంపించేశారనమాట. అలాగే నీ జీవితంలో నీ యొక్క స్థితిగతులను బట్టి, నీ పరిస్థితులను బట్టి, నీ బంధువులు, నీ రక్త సమితులు, నీ స్నేహితులు, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వారి నేను కాదనుకుంటున్నా సరే యేసుప్రభువారి దగ్గరికి వస్తే నీ స్థితిని అంతటిని ఆయన మారుస్తాడు. ఎబ్బేజు ప్రార్థన విని తన్ని ఒక్కడై ఉన్న వాడిని ఆశీర్వదించినట్లుగా, ఇంకా చెప్పాలని లేఖనం చెప్తుంది, క్షమించండి, వాడు 1000 మంది అవుతాడు. బలహీనమైన స్థితిలో ఉన్నవాడు బలమైన జనం